మొహమ్మద్, ఏమిటి ఇలా మౌనంగా కూర్చున్నావు? ఏవైనా కొత్త విశేషమా? మక్కా ప్రజలారా, విన్నారా? అబ్దుల్లా కొడుకు ఏమంటున్నాడో తెలుసా? ఒకే రాత్రిలో బైతుల్ మక్దస్కు వెళ్ళి వచ్చాడట. చూశారా ప్రజలారా? ఇలా చెప్పేవాడిని మీరు ఎలా నమ్మగలరు? ఇది ఎలా సాధ్యం? నెలల తరబడి ప్రయాణం కదా అది. ఒకే రాత్రిలోనా? ఇంత దూరం వెళ్ళి తిరిగి రావడమా? అబూబకర్, నీ స్నేహితుడేమంటున్నాడో తెలుసా? ఒకే రాత్రిలో బైతుల్ మక్దస్కు వెళ్ళి వచ్చాడట. ఇది నువ్వు నమ్ముతావా? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పాడంటే అది నిజమే. అస్సలాం అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. అబ్దుల్లా, ఏదో లోతైన ఆలోచనలో కనిపిస్తున్నావు. ఏమైంది? వాలైకుముస్సలాం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. ఉమర్, నిన్న నేను శ్మశానంకి వెళ్ళి వచ్చాను. అక్కడ నిశ్శబ్దంగా పడుకున్న మనుషుల్ని చూసి ఒక ప్రశ్న నా మనసును వెంటాడుతోంది. మరణం తర్వాత నిజంగా ఏమవుతుంది? స్వర్గం, నరకం నిజంగానే ఉన్నాయా? దేవుడు నిజంగానే ఉన్నాడా? అబ్దుల్లా, ఈ ప్రశ్న కొత్తది కాదు. ఎందరో ప్రవక్తలు, మహనీయులు ఇదే సత్యాన్ని చెప్పడానికి వచ్చారు. ఇదే విషయానికి తమ జీవితాలను కూడా త్యాగం చేశారు. ఒకే సందేశం చెప్పారు: మరణం అంతం కాదు, అది నిజమైన జీవితానికి ఆరంభం. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయనేమన్నారు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రకటించారు: నేను అల్లాహ్ పంపిన చివరి ప్రవక్తను. మీ సృష్టికర్త ఒక్కరే. మరణం తర్వాత ప్రతి ఆత్మ తన కర్మల ఫలితాన్ని తప్పకుండా చూస్తుంది. కాని ఉమర్, స్వర్గం నరకం నిజం కాకపోతే? అది కేవలం కథయితే? అబ్దుల్లా, ఒక్కసారి ఆలోచించు. నిజం కాకపోతే ఎందుకు వేలాది ప్రవక్తలు అదే సందేశం చెప్తారు? ఎందుకు ఆ సత్యం కోసం వారి ప్రాణాల్నే త్యాగం చేస్తారు? అది కథ కాదు, దివ్య సత్యం. స్వర్గం నరకం కళ్ళారా చూసి వచ్చినవారు కూడా ఉన్నారు. అంటే మన భవిష్యత్తు ఇప్పుడే మన చేతుల్లో ఉందా? అవునబ్దుల్లా, ఈ ప్రపంచం తాత్కాలికం. నిజమైన జీవితం మరణం తర్వాత. న్యాయం చేసిన అడుగు స్వర్గానికి దారి, అన్యాయం చేసిన అడుగు నరకానికి దారి. అల్లాహ్ మనలను శిక్షించడానికి కాదు, రక్షించడానికి పిలుస్తున్నాడు. ఒకరోజు మనమందరం కూడా ఆ శ్మశానం నిశ్శబ్దంలో పడుకుంటాం. కాని చివరి ప్రశ్న ఒక్కటే: మన ముగింపు భయమా లేక శాంతిమా?